ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నదని మనము గమనించవచ్చు. అయితే మానవ జనాంగాన్ని 3 విభజనలుగా చేర్చాడు. 1 యూదులు, 2 అన్యులు, 3 దేవుని సంఘం. మొదటగా యూదుల పట్ల దేవునికి మహిమగల సంకల్పము ఉన్నది. మెస్సియాగా మన ప్రభు అయిన యేసు క్రీస్తును వారు అంగీకరించి ఆయన అధికారానికి లోబడినప్పుడు వారి పట్ల ఆయన సంకల్పము నెరవేరుతుంది. ఇజ్రాయేలు దేశములో ఇజ్రాయేలు జనాంగము నేడు ఉండడము ద్వారా ప్రభు భూమి మీదికి రావడము ఎంత దగ్గరగా ఉన్నదో మనము చెప్పగలం. వారి రాజధాని యెరూషలేములోనే ఉన్నారు, కానీ మెస్సియా పట్ల వారు అపనమ్మక స్థితిలో అంధత్వంలోనే ఉన్నారు. దేవుని అంజూరము అని చెప్పబడే ఇజ్రాయెల్ జనాంగము మరొకసారి వేరును తన్ని చిగురించుట అనేది మనము చూస్తున్నాం. రెండవదిగా అన్య జనాంగం. ప్రవచన ప్రదేశమని చెప్పు ఆ స్థలములో ఈ అంజూరపు చెట్లు, సమస్త వృక్షాలు అన్య జనాంగాలు సమకూడుతున్నవని గమనించవచ్చు. ఇది చాలా ఆశ్చర్యం. 100 సంవత్సరముల క్రిందట చాలా ప్రఖ్యాతి బైబిల్ బోధకులు ఇజ్రాయేలీయులు ఎన్నడూ సమకూడరు, వారు దేశంలో ఉండరు, జనాంగముగా వారికి భవిష్యత్తు లేదు అన్నారు. కానీ మన కాలంలోనే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులో నుండి వచ్చిన ఇజ్రాయెల్ జనాంగము ఇజ్రాయెల్ దేశంలో సమకూడము మనము చూస్తూ ఉన్నాం. తన జనాంగమైన ఇజ్రాయెల్ పక్షముగా ప్రభు చేసిన ప్రతి వాగ్దానము నిబంధనకరమైన దేవుని బట్టి తప్పక నెరవేరుతుంది. మూడవది దేవుని సంఘము. దేవుని సంఘము పట్ల కూడా ప్రభు యొక్క సంకల్పము నెరవేరుతూ ఉన్నది. సంఘ యుగానికి ఆఖరి దినాలలో మనము ఉన్నాం. అయితే మనము మత క్రైస్తవ్యము, విశ్వాస భ్రష్టత్వము, లోకమంతటిలో ప్రభు అయిన యేసు క్రీస్తు వ్యక్తిత్వాన్ని, ఆయన కార్యాన్ని గూర్చి సరి అయిన బోధన నుండి తొలగిపోగా దుర్బోధలు ఈ సంఘయుగంలో మనము గమనిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ నామధేయ క్రైస్తవ ప్రపంచములో లవోదికేయ సంఘ పరిస్థితి కనబడుచూ ఉన్నది. అంటే సంఘానికి కూడా ఇవి ఆఖరి దినాలుగా ఉన్నవి. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ అతి సమీపముగా ఉన్నదని గుర్తెరిగి మనము పరిశుద్ధముగా విశ్వాసముతో ఆయన యందు నమ్మకముతో జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.